నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వానికి సంబంధించి ఆయన సహాయకంగా ఎక్కువ మద్యాన్ని సరఫరా చేశారు అంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మరి సిఐడి అధికారులు అయితే ఆయన ఇళ్లపై సోదాలు చేశారు. దీనికి సంబంధించి కీలక పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నట్టు అయితే వార్తలు వచ్చాయి. అలాగే కాకుండా 60 కేజీల బంగారం కొన్నటువంటి పత్రాలు కూడా వాళ్ళ ఇంట్లో దొరికాయి అన్నట్టు వార్తలు అయితే విన్నాం. మరి ఈ నేపథ్యంలోనే ఆయన ముందస్తు బెయిల్కి అయితే అప్లై చేశారు. మరి ఏపీ హైకోర్టు దీనికి నో చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఆయన అరెస్టు ఎప్పుడు ఉండబోతుంది అన్న విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సో వాసుదేవరెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైందని చెప్పి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి సార్. మరి హైకోర్టు కూడా ముందస్తు బెయిల్కి నో చెప్పింది అంటే ఇంక రేపో మాపో ఆయన అరెస్ట్ ఉంటుందేమో అని అనుకుంటున్నారు. ఒకవేళ వాసుదేవరెడ్డి అప్రూవర్గా మారుతారు అన్న వార్తలు కూడా వచ్చాయి సార్. ఒకవేళ అప్రూవర్గా మారినా లేదా అరెస్ట్ చేసినా కూడా ఇంకా ఎవరెవరి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంటుందంటారు? ఇది ఎలా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందంటారు? ఇప్పుడు అసలు వాస్తవంగా మామూలు పరిస్థితుల్లో చూస్తే వాసుదేవరెడ్డికి ఈ మద్యం వ్యాపారానికి సంబంధం లేదు, ఆయనకి అనుభవం లేదు. ఆయన రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేసే వ్యక్తి, రైల్వే శాఖలో పనిచేస్తాడు. ఈ వాసుదేవరెడ్డి ఎన్ని అక్రమాలు ఎన్ని అరాచకాలు చేశాడనే దానికి ఈ రోజునొచ్చి ఆయన కుర్చీలో కూర్చొని అక్రమాలు చేయటం కాదు. అసలు ఈ వాసుదేవరెడ్డి చరిత్ర కనుక తీస్తే మన దగ్గర కన్నా ఎక్కువ సమాచారం సిబిఐ దగ్గర ఉంది. వాసుదేవరెడ్డి గుంతకల్లో పనిచేశాడు. ఈయన ప్రధానమైన ఉద్యోగం ఏంటి అంటే పెద్ద పెద్ద కంపెనీలకి ర్యాక్లు కేటాయించడం, అంటే గూడ్స్ వ్యాగన్లలో ర్యాక్లు కేటాయించడం అన్నమాట. వాసుదేవరెడ్డి ఇప్పుడేదో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే వచ్చేసి ఇక్కడ బెవరేజ్ కార్పొరేషన్లో కూర్చోలా. ఇతనికి జగన్మోహన్ రెడ్డికి ఎప్పటి నుంచో సంబంధాలు ఉన్నాయి. ఆ ర్యాక్లు కేటాయించే భారతీ సిమెంట్స్కి, ఈ సిమెంట్ కంపెనీలు ఉన్నాయి కదా, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సిమెంట్ కంపెనీలు, ఈ జిందాల్ స్టీల్స్, వీటికి ర్యాకులు కేటాయించటం, ఇటువంటి కార్యక్రమాలు ఇతను చాలా కాలంగా చేస్తున్నాడు. అంటే ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఈ కంపెనీలన్నీ, చాలా కంపెనీలు ఉన్నాయి కదా, ఆయనవి, ఆయన మిత్రులవి, ఆయన సన్నిహితులవి, ఈ కంపెనీలన్నిటికీ ఈ వాసుదేవరెడ్డి గుంతకల్లో కూర్చొని ర్యాకులు, రైల్వే డిపార్ట్మెంట్లో రైల్వేలో ఈ ర్యాకుల కోసం చాలా కాంపిటీషన్ ఉంటుంది. చాలా కంపెనీలు అడుగుతూ ఉంటాయన్నమాట. ఆ ర్యాక్ ఎలాంటి చేయించుకోవటం అనేది చాలా పెద్ద విషయం. అటువంటి కీలకమైన పొజిషన్లో ఉండి వీళ్ళందరికీ ర్యాకులు కేటాయించే పని చేశాడు ఈ వాసుదేవరెడ్డి. ఇతను మనకి నమ్మకంగా పనిచేస్తున్నాడు కదా, మన దగ్గర ముడుపులు తీసుకున్నాడు కదా, మనకి ర్యాకులు కేటాయించాడు కదా, మన మాట వింటున్నాడు కదా. ఇటువంటి అధికారిని తెచ్చి మనం ఈ మద్యం వ్యాపారంలో అడ్డం పెట్టుకుంటే మనం కోట్లు సంపాదించుకోవచ్చు అని జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ ప్లాన్ చేసి ఇతన్ని రైల్వే డిపార్ట్మెంట్ నుంచి డెప్యుటేషన్ మీద తెచ్చుకున్నారు. ఇతనికి మద్యం కంపెనీలకి లేకపోతే వీటికి సంబంధమే లేదు, ఎటువంటి అనుభవం కూడా లేదు ఇతనికి. ఇతను ఇక్కడికి తీసుకొచ్చి పెట్టిన తర్వాత మొత్తం ప్రభుత్వ డిపోల ద్వారానే మద్యం సరఫరా చేసి అందులో ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేసి ఆ క్యాష్ కూడా మొత్తం 500 నోట్లలోనే చేసి ఈ 500 నోట్లు క్యాష్ ఎక్కడికి పోతుందో ట్రాక్ లేని విధంగా ఈ వాసుదేవరెడ్డి ప్లానింగ్ చేశాడు. వాళ్ళకంత సంపాదించి పెట్టాడు, తను అంత సంపాదించుకున్నాడు. మీరు చెప్పారు ఆయన ఇంట్లో ఏమేమి దొరికినాయి అనేది. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చాలా. ఇతను తెలంగాణలో హనుమకొండకి చెందిన వ్యక్తి. ఇతను ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి కూర్చొని మద్యం వ్యాపారం చేసి ఇప్పుడు ఈ డిస్టిలరీలు, బ్రూవరీలు ఇవన్నీ కూడా వేరే వాళ్ళు నడిపే వాటిని వాళ్ళని బెదిరించి, కంపెనీ వాళ్ళ పేరు మీదే ఉంటుంది, వీళ్ళు బెదిరిస్తారు. ఎవరు? ఈ ముఠా అంతా కూడా దాన్ని స్వాధీనం చేసుకుంటారు. అందులో వాళ్ళు ఈ ఇల్లీగలే, ఇట్ ఈస్ నాట్ లీగల్. ఈ కెమికల్స్ ఇవన్నీ కలిపి మద్యం తయారు చేస్తారు. ఆ మద్యం చాలా బాగుంది,
చాలా ప్రశస్తమైన మద్యం ఇది అని చెప్పి ఈ వాసుదేవరెడ్డి సర్టిఫికెట్లు ఇచ్చేస్తాడు. అవును మేము టెస్ట్ చేయించాము మా ల్యాబొరేటరీలో అని చెప్పి ఒక పెద్ద వీడియోలు రిలీజ్ చేస్తాడు. ఒక సైంటిస్ట్ లాగా ఒక ఆమె వచ్చి చెప్పిందనమాట, ఈ మద్యం అంతా కూడా చాలా మేము అన్ని రకాల పరీక్షలు చేశాము, అంత బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి చెప్పింది. ఎంతమందికమ్మా లివర్లు పోయినాయి, కిడ్నీలు పోయినాయి, కిడ్నీ పేషెంట్లుగా వాళ్ళు ఎన్నో రకాలుగా ప్రజలు ఇబ్బంది పడితే అసలు మొత్తం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ జగన్ మద్యం తాగిన వాళ్ళందరూ కూడా ఆసుపత్రుల్లో చేరితే హాహాకారాలు చేస్తూ ఉంటే ఆ మద్యం డబ్బులు అంటే రక్తపు కూడుని వీళ్ళందరూ పంచుకున్నారు. ఈ రోజున పరిస్థితి ఎట్లా అయింది అంటే అడ్డంగా దొరికిన వ్యక్తి ఈ వాసుదేవరెడ్డి. ఇప్పుడు ఈ వాసుదేవరెడ్డి ఎవరెవరి పేర్లు చెప్తాడు అనే దాని మీద ప్రధానంగా ఇప్పుడు కేసు ఆధారపడి ఉన్నది. ఇప్పుడు ఈ వాసుదేవరెడ్డి ఏం చేస్తున్నాడంటే నేను అప్రూవర్గా మారతాను, నేను నా దగ్గర నుంచి ఎవరెవరు పైసలు కొట్టేశారో వాళ్ళందరి పేర్లు చెప్తాను అంటున్నాడు. ఈ వాసుదేవరెడ్డి అసలు మామూలుగా ఏంటి అంటే మామూలుగా అంటే ఇటువంటి అక్రమాలు అన్యాయాలు చెయ్యకుండా ఉంటే ఒక రైల్వేకి డివిజనల్ మేనేజర్ స్థాయికి వెళ్ళాల్సిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇతనికి నేను ముందరే చెప్పాను కదా, ఇతని మీద సిబిఐ వాళ్ళ దృష్టి కూడా ఉంది. సిబిఐ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లో వాటి విభాగాల్లో పనిచేసే అందరినీ కూడా ఒక కన్నేసి ఉంచుతారు. ఇతను సిబిఐ ట్రాక్లో కూడా ఉన్నాడు. సిబిఐ వాళ్ళు ఇతని మీద కన్నేసి ఉంచారు. ఇతను చేస్తున్న అక్రమాలు మొత్తం గుట్టంతా వాళ్ళ దగ్గర కూడా ఉంది. ఇప్పుడు మొత్తం పాపం పండింది. కెరియర్లో ఒక డివిజనల్ మేనేజర్ స్థాయికి వెళ్ళి ఒక అద్భుతంగా రైల్వేలకి సేవలు అందించాల్సిన వాసుదేవరెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డితో కలిసి చేతులు కలిపి ఈ రోజున ఎటువంటి స్థితిలోకి దిగజారిపోయాడు అంటే ఈ రోజున జైలుకి వెళ్ళే పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు అప్రూవర్గా మారుతాను, నాకేమైనా శిక్ష తగ్గుతుందా అని బేరం ఆడుకుంటున్నాడు. రేపు ఎల్లుండో అతన్ని అరెస్ట్ చేయక తప్పదు. ఎందుకంటే ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతూ ప్రజల మొత్తం డబ్బులన్నీ కొల్లగొట్టి ఒక చోటకి చేరటానికి మొత్తం తన సహాయ సహకారాలు అందించిన ఇటువంటి అధికారులని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు. వీళ్ళ మీద మనీ ట్రయల్ కూడా జరగాలి. వీళ్ళు ఇప్పటి వరకు సంపాదించిన అక్రమ సంపాదన అనా పైసలతో సహా. సార్ మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఇది కూడా మనీ లాండరింగ్ ఎందుకే వస్తుంది. సో మద్యం కుంభకోణం కూడా భారీ ఎత్తున ఇప్పటికే మద్యం కుంభకోణంలో తెలంగాణలో ఏం జరిగిందో చూసాము. అలాగే ముఖ్యమంత్రులను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. మరి రేపు ఆయన నోరు విప్పితే ముఖ్యంగా మరి విజయసాయిరెడ్డి గారి పేరు వస్తుంది, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తుంది అని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటికే వాళ్ళ మీద చాలా ఈడీ కేసులు కూడా ఉన్నాయి. మరి ఇదొకటి యాడ్ అవుతుంది. మరి వాళ్ళపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందంటారా ఒకవేళ పేర్లు బయటకు వస్తే? ఖచ్చితంగా. ఇప్పుడు వాసుదేవరెడ్డి వచ్చేసి నోరు విప్పితే అంటే వీళ్ళకి వెళ్ళినాయి. మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా దొరుకుతారు ఇందులో. వాళ్ళందరూ వాళ్ళవి కూడా ఉన్నాయి ఇక్కడ. వీళ్ళందరి మీద అంటే వాళ్ళు మద్యం తయారు చేస్తారు, అమ్ముతారు. ఈ వాసుదేవరెడ్డి కొంటాడు, దాన్ని తీసుకెళ్ళి డిపోల్లో పెడతాడు. ఆ డిపోల్లో తాగి వాళ్ళు అనారోగ్యం పాలవుతారు. ఇది చైన్ రియాక్షన్. అంటే ఈ తరహాలో ఒక నాసిరకం మద్యాన్ని ఇప్పుడు నాసిరకంగా ఉందయా, ఇది ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నది. నేను అధికారంలోకి రాగానే మంచి మద్యం ఇస్తానయా అని చంద్రబాబు నాయుడు అంటే, చూడు ప్రజల్ని తాగుబోతులు చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు ప్రజల్ని తాగుబోతులు చేస్తున్నాడని ఎగబడుతున్నారు వీళ్ళు. ఈ వైసీపీ బ్యాచ్ అంతా కూడా చంద్రబాబు నాయుడు ప్రజల్ని తాగుబోతులు చేస్తున్నాడా, నువ్వు చేసావా? ఎవరన్నా మామూలుగా ఈ తాగుబోతూ ఇంట్లోకి వెళ్ళి పెళ్ళాన్ని కొట్టి పెళ్ళాం పుస్తలు తీసుకొచ్చి తాకట్టు పెట్టి తాగుతాడు. అటువంటి తాగుబోతుని తాకట్టు పెట్టిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి. ఈ తరహా మద్యం వ్యాపారం చేసిన ఈ వైసీపీ బ్యాచ్ ముఠా చంద్రబాబు నాయుడు మద్యం వ్యాపారం చేస్తాడట, చంద్రబాబు మద్యం ఇట్లా ప్రచారం చేస్తున్నారు. అందుకని ప్రజలందరూ కూడా ఈ మొత్తం విషయాలన్నీ చూస్తూ ఉన్నారు, నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు.
ఈ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో మద్యం పరిస్థితి ఎట్లా ఉంటుంది, మద్యపానం దాని సంగతి ఏంటి అనేది పక్కన పెడితే గత 5 సంవత్సరాల్లో జరిగిన ఈ కుంభకోణం మాత్రం దీంతో పోలిస్తే ఢిల్లీ కుంభకోణం ఓ 10% ఉంటుంది. ఢిల్లీ లిక్కర్ స్కాము చాలా తక్కువ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్తో పోలిస్తే. అందుకని ఈ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈ సౌత్ గ్రూప్ వాళ్ళు వెళ్ళి మేము అమ్ముతాము, ఈ షాపులకి మేము అమ్ముతాము అని అగ్రిమెంట్ చేసుకున్నారు ఢిల్లీ గవర్నమెంట్తో. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నడిపే ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీనే ఈ మద్యం డిస్టిలరీలు బ్రూవరీలు పెట్టి అక్కడే తయారు అంటే ఏంటి, అక్కడ కనీసం వేరే కంపెనీల దగ్గర నుంచి కొన్నారు ఆన్ రికార్డ్ అయినా. ఇక్కడేంటి, వీళ్ళే తయారు చేస్తారు, వీళ్ళే తీసుకొచ్చి గవర్నమెంట్కి అమ్ముతారు, ఆ గవర్నమెంట్ షాపుల్లో అమ్ముతారు. ఈ అమ్మేవాడు కూడా వైసీపీ కార్యకర్త. అంటే మీరు చూడండి, ఎక్కడా కూడా క్రాస్ చెక్ లేదు. టోటల్ వ్యవస్థలో ఎక్కడా కూడా క్రాస్ చెక్ అనేది లేదు. వాడు ఎంత క్వాంటిటీ ఇస్తాడో వాడికే తెలుస్తుంది, వీడు ఎంత అమ్ముతాడో వాడికే తెలుస్తుంది, వీడు ఎంత అమ్మి డబ్బులు ఎంత పంపిస్తాడో వీడికి ఒక్కడికే తెలుస్తుంది, వీడు ఎంత డబ్బులు తీసుకొని వాళ్ళకి ఎంత ఇస్తాడో వీడికే తెలుస్తుంది. వాడికి అంటే మొత్తం వాడి మనుషులే. డిస్టిలరీలు వాళ్ళే, ఈ వాసుదేవరెడ్డి వాళ్ళ మనిషే, ఈ షాపుల్లో ప్రభుత్వ షాపుల్లో అమ్మేవాడు వాడి మనిషే. నీకు చెక్ కౌంటర్ చెక్ ఎక్కడ ఉంటుంది? అసలు నువ్వు క్రాస్ చెక్ చేసుకోవడం ఎట్లా చేసుకుంటావు? ఇప్పుడు అందుకని కొత్త తరహా విధానం వచ్చింది. నువ్వు ఎంత ప్రొడ్యూస్ చేసావు, ఎంత ముడిసరుకు కొన్నావు అన్న దగ్గర నుంచి మొదలు పెడుతున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వెంత కొన్నావు, నువ్వెంత అమ్మావు, ఎంత డబ్బులు కట్టా, అసలు నువ్వు డబ్బులు వసూలు చేయటం ఏంటి, ఈ డబ్బులు ఎక్కడికి పోయినాయి అనేది తీస్తున్నారు. అక్రమాస్తులు ఇప్పటికే మీరు చెప్పినట్టు కొంత బయటపడ్డాయి. ఇంకా ఇతను పేర్లు చెబితే ఈ మిథున్ రెడ్డి దగ్గర నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర నుంచి వీళ్ళందరూ బయటకు వస్తారు. అందరూ ఎవడెవడికి డబ్బులు అందినాయి అనేది అప్రూవర్గా మారి వాసుదేవరెడ్డి ఇవ్వబోతున్నాడు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి.